ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాలమున మాతోను నీ వాక్యము చేత మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 16 మరియు 17 వచనములను చదువుకుందాం. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. మనము చదివిన వాక్య భాగంలో యెహోవా తన ప్రజలకు తోడుగా ఉన్నాడు, వారి యొక్క దుఃఖ దినములో, వారి కష్ట సమయంలో వారికి సహాయము చేసేవాడిగా ఉన్నాడు అన్న కార్యమును బయలుపరచడం చూడగలము. ఈ ఉదయకాలమున ప్రభు మనతో ఉండటానికి ఆశపడిన వాడిగా ఉన్నాడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. అనేక సార్లు మనము చేసే కార్యం ఏమిటంటే, నాతో ప్రభువు లేడు అనుకొని అనేక సార్లు పొరపాట్లు చేస్తూ దుఃఖముతో వేదనతో దేవుని కృపను నిర్లక్ష్యపరుస్తున్నాం. అయితే నీ సంకటములను కుదిర్చేదానికి, నీ అవసరతలో నీ ప్రక్కన ఉండి నడిపించే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ యందు ఆనందించేవాడిగా ఉన్నాడు. నీవు చేసే కార్యములను బట్టి ఆయన సంతోషించేవాడిగా ఉన్నాడు. నిన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నీతో పాటు నివసించేదానికి ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు అన్న కార్యమును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయమున యెహోవా నీకు తోడుగా ఉండాలి అని ఆశిస్తే, మొదటిగా నీవు నీ హృదయాన్ని పరీక్షించుకొని, నీ హృదయములో దేవునికి అయిష్టమైన కార్యములు, పాప కార్యములు ఏమున్నాయో వాటిని సరి చేసుకొని దేవుని ముందు నిలబడు. నీవు కొన్నిసార్లు నీవు చేసిన పొరపాట్లను బట్టి, నీవు చేసిన పాపమును బట్టి, నీ అవిధేయతను బట్టి దేవుని కృపను పోగొట్టుకున్నావు. ఐగుప్తు జీవితము అది మనకు జ్ఞాపకం చేస్తుంది. అది ఇశ్రాయేలీయులు బానిసత్వంలోకి వెళ్ళిన కాలము. అది మానవులైన మనము ఎరుగకనే పాపములో పడిపోయి దేవునికి దూరమైన కాలమునకు గుర్తుగా ఉన్నది. చూసేదానికి రమ్యముగా ఉన్న అనేక కార్యములను చూసి దేవుని మర్చిపోయి అది బాగున్నది అని నీవు దేవుణ్ణి విడిచి పాపములో చిక్కుకున్న కాలమునకు సాదృశ్యముగా ఉన్నది. నీవు అలాగ శ్రమలో ఉన్నప్పుడు, అలాగ చిక్కుకొని వేదనతో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించి నిన్ను బయటకు తీసిన ప్రభువుని జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ భక్తులు చెప్పటం చూడగలం. ఆయన నీతో ఉండేదానికి ఆనందిస్తాడు. అనగా నీ జీవితమును మార్చి నీతో నివసించేదానికి ఆశ కలిగిన వాడిగా ప్రభువు ఉన్నాడు. ఉదయకాలమున ఆయన ప్రేమను నీవు ఎన్నడూ మర్చిపోరాదు. ఆయన నీతో నివసించి నిన్ను బాగు చేసి తన బాహుబలము చేత నిన్ను బయటకు తీసుకొచ్చిన ప్రభువు స్థిరపరిచి అనేకుల మధ్యలో నిన్ను ఆశీర్వదించాలనేది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే నీవు నీ హృదయమును దేవునికి అప్పగించుతున్నావా? నీ జీవితంలో ఆయనకు ప్రాముఖ్యతనిస్తున్నావా అనేది చాలా అవసరమైన ఒక కార్యముగా ఉంది. ఈ ఉదయకాలమున ప్రభు నీతో ఉండటము, నీవు ఆయనతో ఉండటము అనేది ఎంతో ఆశీర్వాద కార్యమని గ్రహించుకొని, నీవు గతములో చేసిన ప్రతి అవిధేయమైన కార్యం, అది ఏమైనా అవ్వచ్చు. దేవుని నువ్వు ఎక్కడ దుఃఖపరిచావు, కుటుంబంలో దుఃఖపరిచావు,
నీవు పనిచేసే స్థలంలో దుఃఖపరిచావు, నీ స్నేహితుల మధ్యలో దుఃఖపరిచావు, ఏమైనాను సరే అవన్నీ విడిచిపెట్టి ఆయన సన్నిధికి తెరచిన హృదయముతో, నిండు హృదయముతో వచ్చి ఆయన సన్నిధిలో నీవు మోకరించిన ఎడల ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. నీతో ఆయన నివసించడానికి ఆశిస్తారు. ఆయన నీతో నివసిస్తున్నాడంటే నీ కుటుంబంలో ఒక భాగముగా ఉన్నాడు అని నీవు గ్రహించుకోవాలి. నీతో నివసించేదానికి, నీతో ఆనందించేదానికి, నీ సంతోషంలో నీతో పాల్గొనేదానికి, నీ దుఃఖంలో నీతో కలిసి ఉండేదానికి ఆశ కలిగిన ప్రభు ఈ ఉదయకాలమున నీతో మాట్లాడుచున్నాడు. నీవు నీ హృదయమును ఎలాగూ దేవునికి ముందు కాపాడుకుంటున్నావు, ఎలాంటి జీవితముతో దేవుని ముందు నిలిచి ఉన్నావు అని పరీక్షించుకో. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ మధ్య నివసించాలని, నిన్ను చూసి అన్యులు వారి దేవుడు గొప్పవాడు అని సాక్ష్యమిచ్చే జీవితమును కలిగి ఉండేదానికి ప్రయత్నించమని ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీవెలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన గొప్ప దేవ, ఉదయ కాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ మేము నిన్ను కలిగిన అనుభవంలోకి రావటానికి, నీతో స్థిరపడేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.